వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 237వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. 39వ శ్లోకము. వాయుర్యమోగ్నిర్వరుణశ్చ శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరలా నమస్కారములు, ఇంకనూ నమస్కారములు అని పరమాత్మను అర్జునుడు ప్రార్థిస్తున్నారు. అర్జునుకు భగవాను ఎడల కలిగిన ఇటువంటి అపరిమితమైన భక్తి ప్రతి సాధకునకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఓ విశ్వరూప నారాయణ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు మొదలైన దేవతలందరూ నువ్వే. భూలోక జీవులను పరిపాలించే కశ్యపాది ప్రజాపతులంతా నువ్వే. ముల్లోకాల్లోని జీవులను సృష్టి చేసిన బ్రహ్మదేవుడికి కూడా తండ్రివైన మాకు ముత్తాతవు నువ్వే. నీకు వేల వేల నమస్కారాలు అని చెప్తున్నారు. 40వ శ్లోకము. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత సామర్థ్యం గలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనక నుండి నమస్కరించుతున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి ఉన్నవాడవు. అన్ని రూపములను నీవియే అని అర్జునుడు భగవాన్ని ప్రార్థిస్తున్నారు. సమాప్నోషి. అర్జునుడు దర్శించిన విశ్వరూపంలో కొన్ని జీవ పదార్థాలు, కొన్ని జడ పదార్థాలు ఉన్నాయి. వాటన్నిటినీ మించి నారాయణ రూపం ఒకటి ఉంది. దానికే మరో పేరు అధిష్టాన చైతన్యం. సం ఆప్నోషి అంటే అధికంగా వ్యాపిస్తున్నావు అని అర్థము. ఇలా అధికంగా వ్యాపించేదే చైతన్య నారాయణ రూపము. దాన్ని ఇప్పుడు గుర్తిస్తున్నాడు అర్జునుడు. 36 నుండి ఇప్పటి వరకు వచ్చిన శ్లోకాల్లో ఎన్నో పునరుక్తులు ఉన్నాయి. ఇవన్నీ అర్జునుడి భక్తి భావావేశం వల్ల వచ్చినవే. నిజంగా భక్తి ఉన్నవాడికి భావావేశం రాకుండా ఉండదు. భక్తి అంటే ప్రేమ. మనుమలను ప్రేమించే తాతలు భావావేశంతో ఆడుకుంటూ ఉంటారు. మరి భగవంతుడి మీద ప్రేమ గలవాడు భావావేశం లేకుండా ఎలా ఉండగలడు? అర్జునుడు నిఖార్సైన భక్తుడు. అందులోనూ విశ్వరూప సందర్శన సౌభాగ్యం వల్ల జీవితంలో ఎన్నడూ ఎరగనంతటి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నాడు. దానికి తోడు ప్రత్యక్ష దర్శన యోగ్యమైన విరాట్ రూపంలో పరమాత్మ స్వరూపాన్ని గుర్తిస్తున్న దశలో ఉన్నాడు. ఇలాంటి వాడు మాటలు సరిగా రాక, మాట్లాడకుండా ఉండలేక, ఎక్కడెక్కడి నుంచో మాటలు ఏరుకొని తెచ్చుకుంటున్నప్పుడు ఇలాంటి తడబాటు, తొట్టుపాటు లేకుండా ఉండటం సాధ్యం కాదు. భగవద్ దర్శనాన్ని కోరుకునే సాధకులందరూ అర్జునుడి దగ్గర ఈ భక్తి లక్షణాలను నేర్చుకోవలసిందే. సర్వము భగవంతుడే. భగవంతుడు తప్ప ప్రపంచమున మరొక వస్తువే లేదు అని అర్జునుడి నిశ్చితాభిప్రాయము. అనంత వీర్యామిత విక్రమ అని అర్జునుడు భగవాన్ని సంబోధించాడు. అనంతమైన అపరితమైన సామర్థ్యము, పరాక్రమము కలవాడు అని అర్థము. ఎందుకంటే బిందెలతో కానీ, యాతాముతో కానీ, మిషన్లతో కానీ నీరు పారగట్టినట్లయితే కొంత మాత్రమే నీరు ప్రవహిస్తుంది. కానీ కుంభవర్షం కురిసినట్లయితే వెల్లువలై పారుతుంది. వేల కొలది ఎకరముల నేల తడుస్తుంది. మొదటిది మనుష్య శక్తి, రెండవది దైవశక్తి. మానవ శక్తికి భగవంతుని శక్తికి గల తేడా ఇదే. కాబట్టే
అర్జునుడు అలా సంబోధించారు. అందువలన ప్రతి మానవుడు తన అల్పశక్తిని చూచి గర్వించకుండా సర్వశక్తిమంతుడైన పరమాత్మ యందు అకుంఠిత భక్తిభావం కలిగి ఉండాలి అని తెలుస్తున్నది మనకు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.